విజయవాడలో అతిసారం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే కలుషిత నీరు తాగి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బోర్ల నీరు శుద్ధి చేయకుండా నేరుగా కుళాయిలో సరఫరా చేయడంతో పాటు మురుగునీటి పక్కనే ఉన్న పైప్లైన్లు పగిలి కలుషిత నీరు చేరడం వల్లే అతిసారం వ్యాపించింది. బెజవాడలో పరిస్థితి దారుణంగా మారినా పాలకులు కానీ అధికార యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రంగుమారిన నీరే వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. బెజవాడ పేరు చెబితేనే బయట నుంచి వచ్చిన జనం బెంబేలెత్తిపోతున్నారు. గొంతెండిపోతున్నా గుక్కుడి నీళ్లు తాగాలన్నా భయపడిపోతున్నారు. వారం రోజుల్లోనే దాదాపు 10 మంది కన్నుమూసినా పాలక పక్షం కనీసం పలకరించలేదు. కలుషిత నీటి వల్లే అతిసారం వ్యాపించి చనిపోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శుద్ధి చెయ్యని రంగు మారిన కలుషిత జలాలు సరఫరా అవుతున్నా అవి తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా ప్రాణాలు కోల్పోతున్నా అధికారులకు కనిపించడం లేదు. 10 మంది కన్నుమూసినా మరో 150 మంది ఆసుపత్రుల్లో చేరినా ప్రభుత్వానికి గాని నగరపాలక సంస్థకు గాని చేమకుట్టిన లేదు. పైగా చనిపోయిన వారంతా అనారోగ్య కారణాలతో మృతి చెందారని బొకాయించడంపై బంధువులు మండిపడుతున్నారు. 5-6 రోజుల నుంచి ఒంట్లో బాగుంటలేదు, మోషన్స్ వాంతులు అవుతున్నాయి. మేము హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఆయన లెగవలేని పరిస్థితి. ఇంట్లోనే సిస్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. తెల్లారి చనిపోయాడు. ఇవి వాంతులు మోషన్సేనండి. వాంతులు మోషన్స్ అవుతున్నాయి. వాటర్ ప్రాబ్లమేనండి. వాటర్ ప్రాబ్లమే. నెల రోజుల నుంచి నీళ్ళు తేడా వస్తుంది. ఎవరు పట్టించారు? కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు పట్టించుకోలేదు. శనివారం నైట్ విరేచనాలు అయినాయి, ట్యాబ్లెట్లు వేసాం. ఆదివారం సీరియస్ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. ఆ హాస్పిటల్ గుమ్మ కాడికి వెళ్ళాడికి చచ్చిపోయాడు. ఆయనకి ఏం జబ్బు లేదు. మరి నిందేస్తున్నారు, ఆయన మీద ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఏ జబ్బు ఏమి లేదు. మొన్నటిదాకా ఓట్లకు కూడా తిరిగాడండి. ఆయనకి ఏ జబ్బు ఏ సొంతం లేదు. నిన్నంటే విడిసిలు వచ్చినాయని అబద్ధాలు ఆడుతున్నారు. అవి అవుతే లేవండి. మా పెళ్ళి ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది. ఆయనకి ఏ రోగం ఏ జబ్బు కూడా లేదు. ఏమి లేదు. కానీ మామూలుగా ఏంటంటే వాటర్ ప్రాబ్లమ్స్. కరెక్ట్గా వాటర్ రావట్లేదు. కరెక్ట్గా ట్యాంకీని కరెక్ట్గా వాళ్ళు లైన్ చేయట్లేదు. వాళ్ళు కరెక్ట్గా లైన్ చేస్తే ఇవన్నీ జరగవు కదండి. వాళ్ళు కరెక్ట్గా క్రమశిక్షణ తీసుకోవాలి. అది క్రమశిక్షణ తీసుకోలేదు కాబట్టి ఇంతమందికి అన్యాయం జరిగిపోయింది. కృష్ణానదిలో నీటి ప్రవాహం తగ్గడంతో విద్యాధరపురంలోని హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటి సరఫరాకు ఇబ్బంది కారణంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలుచోట్ల బోర్లు తవ్వించారు. వీటి ద్వారా భూగర్భ జలాలను రిజర్వాయర్లకు చేర్చి ప్రజలకు సరఫరా చేయాలని నిర్ణయించారు. వీటి నిర్వహణలో నిర్లక్ష్యమే ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. అతిసారం కేసులు అత్యధికంగా నమోదవుతున్న మొగల్రాజపురంలోని పటమటవారి వీధి, అల్లూరి పరమాత్మ వీధి, బోయపాటి మాధవరావు వీధుల్లో బోర్ల నుంచి శుద్ధి చేయని నీటి సరఫరాయే కారణమని తేలింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో తవ్విన బోర్ల నుంచి మొగల్రాజపురంలోని అనేక ప్రాంతాలకు నీరందిస్తున్నారు. నీటి క్లోరినేషన్ కోసం బోర్ల వద్ద ఉన్న డ్రోజర్లు చాలా వరకు పనిచేయడం లేదు. బోర్ల నీటిని మొగల్రాజపురంలోని గుమ్మడితోట గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ ద్వారా సరఫరా చేస్తున్నారు. అవి తాగిన ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా పాలకపక్ష నేతలు కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదని స్థానికులు మండిపడుతున్నారు. కనీసమైనటువంటి స్పందన లేదు. కమిషనర్కి లేదు, అధికారులకి లేదు, పాలకపక్షానికి లేదు. మేయరమ్మా నీ ఆచూకీ ఎక్కడని అడుగుతున్నా. 9 మంది చనిపోతే వచ్చి పలకరించాల్సినటువంటి బాధ్యత మీకున్నదా లేదా అని చెప్పనని మీరు పైగా బొక్కాయిస్తా ఉన్నారు. మీరు డయేరియా కాదని చెప్పనని పరిశీలన చెయ్యండి. చనిపోయినటువంటి మృతుల్ని పరిశీలించండి, వైద్య పరీక్షలు చేయించండి. చేయిస్తే అవునా కాదా అని చెప్పనేటువంటి తెలుస్తుంది. నువ్వు పాలకపక్షంగా ఉన్నావు, నువ్వు వైసీపీగా ఎందుకు స్పందించడం లేదని అడుగుతున్నాం. మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మొగల్రాజపురం ప్రాంతాన్ని సందర్శించాల. మొన్నటిదాకా ఓట్లు 1500 ఇచ్చి 1000 ఇచ్చి కొనేసేసి ఇళ్ళకెళ్ళి చేస్తున్నారు. కానీ అసలు ఇది కలుషిత నీరు వస్తుంది, వాటర్ ట్యాంక్ క్లీన్ చేయట్లేదు. అక్కడ అసలు మొత్తం కూడా కలుషితం అయిపోయి బ్లాకిష్ వాటర్ కూడా వస్తుంది. సీసాల్లో బ్లాకిష్ వాటర్ని కమిషనర్ కూడా పంపించాం. కేవలం మొత్తం 7 చనిపోయింది కూడా అతిసార వ్యాధితోనే చనిపోయారు, డయేరియాతోనే చనిపోయారు, వాటర్ పొల్యూషన్తోనే చనిపోయారు. కార్పొరేషన్ నిర్లక్ష్య వైఖరి, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఈరోజు చనిపోయారు. షోకాజులు ఇచ్చారు 3 4. ఎందుకు ఇచ్చినట్టు? హెల్త్ క్యాంప్ పెట్టారు. ఎందుకు పెట్టట్టు అంటే ఎక్కడో చోట పొరపాటు ఉన్నట్లు లెక్కగా. కలుషిత నీటి సరఫరాపై నగరపాలక సంస్థకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. బోర్ల నుంచి శుద్ధి చేయని జలాలు పంపిణీ ఒక ఎత్తైతే మురుగు కాలువ వెంట ఉన్న పైప్ లైన్లు పగిలి నీరు కలుషితమవడం కూడా అతిసారానికి కారణమవుతోంది. నగరపాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల ప్రాణాలు పోవడానికి కలుషిత నీరు కారణం కాదని బొకాయిస్తున్న నగరపాలక సంస్థ బోర్ల నుంచి సరఫరా అవుతున్న నీటిని ఎందుకు నిలిపివేసిందో చెప్పడం లేదు. ఏ తప్పు లేనప్పుడు నీటి సరఫరా ఆపడానికి కారణమేంటో
చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. మొగల్రాజపురంతో పాటు అయోధ్యనగర్, పాతబస్తీలోని ఆంజనేయ వాగు తదితర ప్రాంతాలకు నగరపాలక సంస్థ శనివారం సరఫరా చేసిన నీరు రంగు మారింది. సింగ్ నగర్, పాయకాపురం, ప్రజాశక్తి నగర్, శాంతినగర్, గొల్లపాలెం గట్టు, వింజిపేట, చిట్టినగర్ తదితర ప్రాంతాల్లో రంగు మారిన నీరు వస్తోంది. రిజర్వాయర్లు శుభ్రం చేయకపోవడంతో నల్లటి మడ్డి చేరుతోంది. ఇదే నీటితో కలిసి ప్రజలకు సరఫరా అవుతోంది.